ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. బుజ్జమ్మ, ప్రేమని నేను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నాను కదా, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది. నా మీద ఒట్టు కూడా వేశావు కదా, నేనంటే అవసరం లేదా నీకు అని అడుగుతుంది. ప్రేమ, నేను ధీరజ్ కోసం చేశాను. ధీరజ్ నా కోసం సైకిల్ తొక్కుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. ఎప్పుడు అర్ధరాత్రికి వచ్చి పడుకుంటున్నాడు. తెల్లవారుజామున 5 గంటలకు లేచి వెళ్ళిపోతున్నాడు. మా ఆయన నా కోసం కష్టపడుతున్నప్పుడు నేను ఆయన కోసం జాబ్ చేయడం చాలా అవసరం కదా, అందుకోసమే నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళానని చెబుతుంది. అప్పుడు వల్లి వచ్చేసి, వల్లి, మామయ్య గారు రైస్ మిల్లు చూసుకోవడం లేదా, మా ఆయన జాబ్ చేయడం లేదా, ఇంతసేపు మామయ్య గేట్ అవతల నుంచి వచ్చేటప్పుడు నేను చచ్చిపోయినాను అప్పుడే అనేసి అన్నాడు. అంటే మామయ్య చనిపోయినా నీకు పర్లేదా అనేసి అంటుంది. అప్పుడు నర్మద, ఏం మాట్లాడుతున్నావు అక్క, ప్రేమ చేసిన దాంట్లో తప్పేముంది, వల్లి తప్పు లేదా, మామయ్యకి చెప్పకుండా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం తప్పు కదా అంటే, నర్మద, చెప్పకపోవడం తప్పే అక్క, కానీ తన భర్త కోసం నిలబడింది. భర్తకు కష్టం వస్తే ప్రతి భార్య అండగా నిలబడుతుంది. ధీరజ్ విషయంలో ప్రేమ చేసింది అదే అంటుంది. రామరాజు, ఆపుతారా ఇక ఆపుతారా అంటాడు. అందుకే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని అన్నాను, కానీ వాళ్ళు నా కొడుకులు ప్రేమ పెళ్ళి చేసుకొని వచ్చారు, నా పరువు తీయడానికే తీసుకొచ్చారు కోడల్ని అనేసి అంటాడు. కన్న రూపం ఇలా తీర్చుకున్నారు మీరిద్దరు అనేసి అంటాడు. రామరాజు ధీరజ్ ఇచ్చిన షర్టుని తీసి ధీరజ్ మీద విసిరివేస్తాడు. అందరూ బాధపడతారు. బుజ్జమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. సేనాపతి వాళ్ళ భార్య తప్పో ఒప్పో ప్రేమ పెళ్లి చేసుకుంది, దాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటుంది. సేనాపతి, మన కూతుర్ని ఎంత ముద్దుగా పెంచుకున్నాము, చాలా మంచిగా పెంచుకున్నాము, కానీ పోయి రామరాజు ఇంట్లో అలా కష్టపడుతూ పనిచేస్తుంది అంటుంది. భద్రావతి కూడా, ప్రేమని మనం ఎలా పెంచుకున్నాము, దానిని కప్పులు కడిగే ప్లేట్లలో నేను చూసి ఎంతో బాధపడినాను అనేసి అంటుంది. బుజ్జమ్మ వాళ్ళ అమ్మ, బుజ్జమ్మ మేనత్త ఉన్నాక తనని చాలా బాగా చూసుకుంటుంది, మీరేం బాధపడకండి, బుజ్జమ్మ తన కన్న కూతురులాగా చూసుకుంటుందని బుజ్జమ్మ వాళ్ళ అమ్మ అంటుంది. ధీరజ్ బాధపడతాడు. చందు, సాగర్ బాధపడుతూ, ఒరే చిన్నోడా ఎందుకు బాధపడుతున్నావు లేరా అంటే, ధీరజ్, నేను నాన్నకి కష్టపడి షర్టు కొనిచ్చాను, నాన్న ఒక చిన్న పిల్లాడిలా షర్ట్ వేసుకొని బండి మీద వస్తుంటే నేను ఎంతో సంతోషించాను, నాన్న బండి మీద తీసుకొని వస్తుంటే నాన్న నన్ను క్షమించాడు అనుకున్నాను, అంతలోకే ప్రేమ వల్ల గొడవ అయింది, దీనికి అంతటికి కారణం నేను ప్రేమను పెళ్లి చేసుకోవడమే, నాన్న నా షర్ట్ తీసుకొని సరికి నేను ఎంతో సంబరపడిపోయాను, కానీ ఇంతలోపే ఇలా అయిపోయింది, నాన్న నన్ను ఈ జన్మలో నన్ను మళ్ళీ క్షమించాడు అనేసి ధీరజ్ చాలా బాధపడతాడు.